హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పిన ఒక వీడియోలో రకరకాల న్యూస్ ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ సెన్సేషన్స్ కోసము రకరకాల వార్తలు ప్రచురిస్తారు లేదా రకరకాల వార్త టెలికాస్ట్ చేస్తారు. అవన్నీ మనం నమ్మడానికి లేదు. భారత గవర్నమెంట్ సంబంధించిన సంస్థల నుండి మనకి పక్కా ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప ఈ వార్తలను నమ్మడానికి ఖచ్చితంగా లేదు అని అనుకున్నాం కదా. ఈరోజు మార్నింగ్ నుండి మీరు చూస్తే చాలా న్యూస్ ఛానల్స్లో ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళి కరాచీ పోర్ట్ని ధ్వంసం చేసిందని, రకరకాల ఇలాంటి న్యూస్ ఎన్నో వస్తున్నాయి. ఆ సిటీ నాశనం అయిపోయిందని, ఈ సిటీ మీద బాంబుల వర్షం కురిపిందని. కానీ భారత గవర్నమెంట్ ఎప్పుడైతే ఒకరోజు సాయంత్రం, ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇది మేము చేసింది అని వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఎలాగైతే అప్డేట్ ఇచ్చారో అలా అఫీషియల్ అప్డేట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ మాత్రమే. కాబట్టి ఇలా అయిపోయిందంట, 4 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి అంట, పాకిస్తాన్లో 6 సిటీస్ ధ్వంసం అయిపోయినాయి అంట అని రకరకాల వార్తలు వాళ్ళు పబ్లిష్ చేస్తూనే ఉన్నారు, రకరకాలుగా చూపిస్తూ ఉన్నారు. కానీ వాటి ఎక్కడికి మనకి ఎవిడెన్సెస్ లేవు. ఎవిడెన్సెస్ లేనంత వరకు ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే, అంటే గాలిలో మాటలే. కొన్ని చోట్లేమో ఐఎన్ఎస్ విక్రాంత్ అసలు అటాకే చేయలేదు, ఓన్లీ అరేబియన్ సీలో యాక్టివ్గా ఉంది అని మాత్రమే ఉందని అఫీషియల్స్ చెప్పారని ఒక న్యూస్ వస్తుంది. ఇంకోవైపు ఏమో అది అయిపోయింది, కరాచీ పోర్ట్ అంతా నాశనం అయిపోయింది, భారీ నౌకలన్నీ ధ్వంసం అయిపోయింది అని వీళ్ళు ఏదో చూసినట్టు చెప్తున్నారు. కాబట్టి ఏదైనా సరే ఈ వార్ అయిపోయేంత వరకు, ఈ వార్ ఒక శాంతి ఒప్పందం వరకు, లేకపోతే వార్ మొత్తం ముగిసిపోయేంత వరకు మీరు చేయాల్సింది, మనమందరం కలిసి చేయాల్సింది ఏంటి అంటే, ఏ రోజైనా సరే జరిగిన అప్డేట్ ఏంటి అని ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేంత వరకు కొంచెం ఈ టీఆర్పీ కోసం కష్టపడి ఏదేదో వార్తలు చెప్పే న్యూస్ ఛానల్స్ అన్నింటినీ చూడడం మానేస్తే మనకి కరెక్ట్ న్యూస్ తెలుస్తుంది. వాళ్ళు చేసే సెన్సేషన్లో మీరు కూడా కొట్టుకొని వెళ్ళిపోయారనుకుంటే మీకు ఏది కరెక్ట్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అర్థం కాకుండా పోతుంది. కాబట్టి కాస్త సంయమనం పాటించి భారత గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ న్యూస్ని మాత్రమే వినండి. మిగతా న్యూస్ కోసం అనవసరంగా ఆరాటపడద్దు. థ్యాంక్ యూ.